హాయ్ నమస్తే, వెల్కమ్ టు బాను వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ పచ్చి అలసందల వడలు. కావలసిన పదార్థాలు: 250 గ్రాముల పచ్చి అలసందలు, ఒక పెద్ద ఉల్లిగడ్డ, 3 నుంచి 4-5 పచ్చిమిరపకాయలు, కారాన్ని తగినట్లు, 4 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్క, కొంచెం మునగాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, అన్నీ సన్నగా చక్కగా తరిగేసుకుందాము. చిన్న చిన్న ముక్కలుగా తరిగేసేసుకొనేసి వెల్లుల్లి అల్లంని ఒక్కసారి గ్రైండ్ చేసేసుకుందాము. ఇలా పేస్ట్ అయిన అల్లం వెల్లుల్లిలో పచ్చి అలసందలు వేసేసుకొనేసి కాస్త ఉప్పేసి కచ్చా పచ్చా రుబ్బేసుకుందామండి. అంటే మిక్సీలో బాగా మెత్తగా రుబ్బేసుకోకూడదు. 2 రౌండ్లు క్లాక్ వైజ్ వేసుకోండి, 2 రౌండ్లు యాంటీ క్లాక్ వైజ్ వేసుకున్నారంటే పప్పులుగా చాలా మీడియంగా మెదిగిపోతుంది. ఇలా మెదిగిన దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటేబుల్స్ అన్నింటినీ కలిపేద్దామండి. మంచిగా ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా గట్టిగానే కొంచెం అట్లా పిసికినట్లు కలిపేసేసుకోండి. ఊరికే అలా కాకుండా మంచిగా పిసికినట్లు బాగా కలిపేసేసుకోండి. ఉప్పు ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇప్పుడు కార్న్ఫ్లోర్ యాక్ట్ వేసుకుంటున్నాను నేను. మీరు కూడా 1 స్పూన్ అంటే ఒకే 1 స్పూను కార్న్ఫ్లోర్ యాడ్ చేసేసుకోండి. 250 గ్రామ్స్ ఆఫ్ అలసందలకి వీటన్నిటికీ కలిపి నేను ఒకే 1 స్పూన్ వేసేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇది విడివిడిగా పడిపోకుండా ఈ కొంచెం స్టార్చీగా ఉంటుంది, ఇది స్టిక్ చేస్తుంది కాబట్టి. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత టకా నేను వడలు వేసేసుకుంటున్నాను. నేను 2 వైపులా వడలు కాలేలాగా చూసుకొని పక్కకు తీసేసేయండి. మీడియం ఫ్లేమ్లోనే వడలు కాలాలి. ఇప్పుడు మంచిగా కాలింది కదా, ఇటువైపు కూడా మంచిగా కాల్చేసుకొనేసి అన్నీ ఒక బౌల్లోకి తీసేసుకుందాము. మంచి కలర్ఫుల్గా క్రిస్పీగా వడలు రెడీ అయిపోయాయండి. టొమాటో కెచప్ ఇష్టమైతే వేసుకోండి, లేకున్నా కానీ ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇవి మనం మునగాకు, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్ అన్నీ వేసాం కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. పచ్చి అలసందలు మనం నమిలే కొద్దికి టేస్ట్ని ఇస్తాయి. ఒక్కసారి ఇలా చూడండి. పైన లేయర్ అంతా క్రిస్పీగా, లోపలంతా సాఫ్ట్గా ఎంత చక్కగా ఉడికిందో, కలర్ఫుల్గా కూడా ఉంది కదా. ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ చేయించారంటే చాలా చక్కగా తినేస్తారు. ఆరోగ్యకరమైన రుచికరమైన వడలు. థ్యాంక్ యూ.